సో ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే ఒక యాక్టివిస్ట్, ఒక అడ్వకేట్ గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిండు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. అంటే ఆయన ప్రతివాదులుగా ఎవరిని పేర్కొన్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే ఇక్కడికి ఈ నలుగురికి నోటీస్ పోతుంది. ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణాలకు విరుద్ధంగా ఉన్నది, మరి సామాజిక న్యాయానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అసలు మీ జీవోల ప్రకారం జీవోలతోని సంక్షేమ పథకాలు నడపడం కాదు, దీనికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి మరి ఆ రోజు నోటీసులు ఇష్యూ చేసిండు. అడ్మిషన్ అయిపోయింది. ఏది 8వ తారీఖు జూలై నెలలో. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, The learned additional advocate general, the matter was urgent to file counter with respect to the legal sanctions made to such government orders by the next date of hearing. Since no counter has been filed till date, the impugned government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్, బాల్య వివాహాలను నియంత్రించే స్కీమ్, అప్పు చేయకుండానే పెళ్లి చేసే ఏదైతే స్కీమ్ ఉందో పేదవాళ్లకు, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. సత్యవతి రాథోడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డ వెంటనే జీపీ, ఆ డిపార్ట్మెంట్ జీపీ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేకపోతే కమిషనర్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద ఒక పిటిషన్ పడ్డది, అర్జెంటుగా కౌంటర్ తయారు చేసుకోండి. సో వెంటనే సంక్షేమ భవన్లో మేమందరం కూర్చొని అసలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం పాయింట్లు లేవనెత్తిండ్రు, ఇది ఎందుకు రాజ్యాంగబద్ధము, వాళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అని చెప్పి మేము కౌంటర్ తయారు చేసి పారా వైజ్ రిమార్క్స్ అన్ని కూడా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చుంటారు, ఆయన దగ్గరికి పోయి ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి ముందు ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత అవసరం అనుకుంటే లా సెక్రటరీ దగ్గరికి ఫైల్ సర్క్యులేషన్ చేపించి అక్కడి నుంచి దాన్ని ఒక కౌంటర్గా తయారు చేసి ఆ అఫిడవిట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు, లేకపోతే కమిషనర్ సంతకం చేస్తాడు. సంతకం చేసి అక్కడికి కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు.